హాయ్ అండి. హలో అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సావిత్రి వ్లాగ్స్. అయితే మీ అందరికీ తెలుసు కదండి, నేనైతే సప్త శనివారాల వ్రతాన్ని అయితే ఆచరిస్తున్నానండి. ఇప్పుడు వరకు అయితే నేను మొత్తం 5 వారాలను అయితే కంప్లీట్ చేసుకున్నానండి. నేను ఈ వారం 6వ వారంది కూడా కంప్లీట్ చేసుకున్నాను. సో నేను ఎలా చేసుకున్నాను, ఎలా అలంకరించుకున్నాను, ఆ రోజు నైవేద్యంగా ఏం పెట్టుకున్నాను అనేది ఈ వీడియోలో చూసేయండి. చూడండి, వీడియోలో స్వామివారిని పూలతో తులసిమాలతో అయితే అలంకరించుకున్నాను. స్వామివారు ఎంత అందంగా ఉన్నారో, ఎంత అందంగా కనిపిస్తున్నారో కదండి. మీరే చెప్పేయండి, కమెంట్ చేయండి స్వామివారి అలంకరణ ఎలా కుదిరింది ఈసారి అని. ఇంకా నేనైతే పూజకి కావాల్సినవన్నీ కూడా రెడీ చేసుకున్నానండి. అలాగే దీపారాధన అయితే చేసుకున్నాను. ఇంకా ఈరోజు పూజలో నేను ఇంకా మా వారు ఇంకా మా చిన్న బాబు అయితే పాల్గొన్నామండి. ఇలా ఈ పూజని దంపతులతో కనుక కలిసి చేసామంటే చాలా మంచిది. ఎప్పుడు మా వారికి కుదరదండి, కానీ ఈసారి అయితే ఇంట్లోనే ఉన్నారు. సో మేమందరం కలిసి ఇలాగా పాల్గొన్నాము. అంటే ఈ 7 వారాలు కూడా కూర్చోవాలా, దంపతులు ఇద్దరు కలిసే చేసుకోవాలా. మనము ఈ 7 వారాలు చేసుకుంటాం కదండి, అందులో ఏ ఒక్క వారమైనా వారికి కుదిరినప్పుడు ఇలా దంపతులు ఇద్దరం కూర్చొని చేసుకుంటే చాలా మంచిది. మీరు కూడా ఇలా 7 వారాలలో ఒక్కసారైనా మీ దంపతులు ఇద్దరు కూర్చొని పార్టిసిపేట్ చేసి వ్రతం చేస్తే చాలా మంచిది. ఆ ఆపద మొక్కుల వారిని నమ్ముకొని మనం ఏ పూజ చేసినా, లేదంటే ఏ వ్రతాన్ని ఆచరించినా, ఎటువంటి సమస్యలు ఉన్నా సరే తీరిపోతాయండి. గట్టిగా ఒకసారి నమ్మకంగా అనుకొని మనం కానీ ఏదైనా పూజ చేస్తే చాలా మంచిదండి. నేను ఈ పూజ స్టార్ట్ చేసి ఇప్పటికైతే 6వ వారం అండి. నాకు ఏదో ఒక విధంగా నాకైతే పాజిటివ్ ఎనర్జీ అయితే నాకు కనిపిస్తుంది. ముఖ్యంగా నాకైతే మనశ్శాంతిగా ఉందండి ఇది ఆచరిస్తున్న దగ్గర నుండి. అలాగే నేను లాస్ట్ వీడియోలో అందరికీ చెప్పాను, ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి, కమెంట్ చేయండి అని. చాలామంది కమెంట్ చేశారు. సో ఇంకొన్ని డౌట్స్ అడిగారు కాబట్టి నేను ఈ వీడియోలో కొన్ని క్లియర్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. అయితే ఫస్ట్ డౌట్ అయితే వచ్చేటప్పటికండి, మనం వ్రతం ఆచరించిన సాయంత్రం పూట భోజనం తప్పకుండా పెట్టాలా అని అడిగారండి. అవునండి, మీరు తప్పకుండా ఒకరికైనా సరే పెట్టాల్సి ఉంటుంది. లేదు మీకు కుదరలేదంటే మాత్రం పంతులు గారికి గుడిలో అయినా ఇచ్చేసి మోయనం ఇస్తే సరిపోతుందండి. అయితే ఇంకొంతమంది మార్నింగ్ పూజ అయిన తర్వాత భోజనం పెట్టాలా, లేదంటే ఈవినింగ్ పూజ అయిన తర్వాత భోజనం పెట్టాలా అని అడుగుతున్నారండి. నేనేం చెప్తున్నానంటే, లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను కదండి, మార్నింగ్ పూజ అయిపోయిన తర్వాత నుండి మళ్ళీ ఈవినింగ్ పూజ అయిన తర్వాత వరకు ఉపవాసం అయితే ఉండాలండి. సో ఈవినింగ్ పూజ చేసుకున్న తర్వాత మనమైతే అతిథికి అయితే భోజనం పెట్టాలండి. ఆ తర్వాత మనం తింటే సరిపోతుంది. అండ్ మూడో ప్రశ్న వచ్చేటప్పటికి ఆల్రెడీ నేను ఆ డౌట్ క్లియర్ చేశానండి లాస్ట్ వీడియోలో. చాలామంది అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. ఏంటంటే కలశం ఎప్పుడు కదలపాలి అని చాలామంది అడుగుతున్నారు. నేనేం చెప్తానంటే, ఈవినింగ్ పూజ చేసుకున్న తర్వాత అయితే కలశాన్ని కదలపాలండి. ఇంకా మీకేమన్నా డౌట్స్ ఉంటే సరే మీరు తప్పకుండా నా ప్రీవియస్ వీడియో ఒకసారి చూడండి. మోస్ట్ ఆఫ్ ద డౌట్స్ అన్నీ కూడా నేను క్లియర్ చేశాను. ఇంకా కొన్ని చిన్నవి అయితే నేను ఈ వ్లాగ్లో కూడా కంప్లీట్ చేసుకున్నాను. ఒక్కసారి ఈ వ్రతం ఆచరణ గురించి అయితే ఒక్కసారి నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. అప్పటికి మీకు ఏమైనా డీటెయిలింగ్స్లో ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నాకు కమెంట్ చేయండి, నేను తప్పకుండా క్లారిఫై చేస్తాను. ఇంకా 7వ వారం వ్లాగ్ అయితే ఉంది కదండి, తప్పకుండా ఆ వ్లాగ్లో కూడా నేను పోస్ట్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మీరు ఫ్రీగానే అడగండి. ఇంకా పూజ విధానంలోకి వెళ్ళిపోతే నేను మా వారు కలిసి ఈసారి పూజనైతే చేశామండి. స్వామివారికి ఇంకా అమ్మవారికి అయితే పంచామృతాలతో అయితే అభిషేకం చేశాము.
అలాగే స్వామివారికి అష్టోత్తరం వెండి పూలతో అయితే చేశామండి. ఇంకా తర్వాత అయితే అమ్మవార్లకు చక్కగా కుంకుమతో అష్టోత్తరం అయితే చేశామండి. ఇంకా నైవేద్యం విషయానికి వస్తే ఈరోజు చక్ర పొంగలి, ఇంకా పులిహోర, పానకం, వడపప్పు, చలిమిడి, ఇంకా నువ్వుల లడ్డూలు అయితే ఈసారి ప్రసాదంగా చేసుకున్నాను. ఇంకా స్వామివారికి అయితే నైవేద్యాన్ని సమర్పించుకొని స్వామివారికి ముత్యాల హారతి, ఇంకా నేనైతే పిండి దీపాలు 7 చేసుకుంటాను కదండి, ఆ దీపాలు అయితే కూడా హారతి ఇచ్చేసాను. ఇలా అయితే ఈసారి నేను 6వ సప్త శనివారాల వ్రతాన్ని అయితే కంప్లీట్ చేసుకున్నానండి. నాకు నమ్మకం అయితే కుదిరిందండి, స్వామివారు ఏదో ఒక రూపాన వచ్చి అంత మంచిగా జరిగేలా చూసుకుంటున్నారని చెప్పి. నాకైతే చాలా బాగా అనిపించిందండి. ఈ 6 వారాలు కూడా ఎటువంటి ఆటంకం అయితే జరగలేదు. అలాగే నేనెప్పుడు చదువుకునే కథలు కూడా చదువుకున్నానండి. ఆ కథలు కూడా అలాగ చదువుకుంటూ ఉంటుంటే ఏదో తెలియని ఆనందంగా ఉంటుంది, మనసంతా ఏదో పులకరింతగా ఉంటుందండి. నాకు తెలియకుండానే నా కంట్ల నుంచి అయితే కన్నీళ్ళు వచ్చేస్తాయండి. నిజంగానండి, మీరు నమ్ముతారో లేదో కానీ నాకు తెలియకుండానే నేను చాలా ఎమోషనల్ అవుతున్నాను. నేను పడిన బాధ అంతా కూడా నాకు తొలగిపోతుంది, చాలా స్ట్రెంగ్త్ వస్తుందండి. మీరు కూడా ఒక్కసారి ఈ వ్రతాన్ని అయితే ఆచరించండి, తప్పకుండా చేంజెస్ మీరే అబ్జర్వ్ చేస్తారు. సో ఇలా అయితే నేను 6 వారాలు కూడా హ్యాపీగా చేసుకున్నానండి. మీకు కూడా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సావిత్రి వ్లాగ్స్. అండ్ ఆల్సో నా వ్లాగ్స్ ఎలా ఉంటున్నాయో, ఇన్ఫర్మేటివ్గా ఉంటున్నాయా లేదంటే మీకు నచ్చట్లేదా, మీకు ఎలాంటి కాంటెంట్ కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. అయితే అందరం కలిసి అనేద్దాం, ఓం నమో వెంకటేశాయ. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మై ఛానల్ సావిత్రి వ్లాగ్స్.